శబ్దము అని కొంతమంది అన్నారు, ఓంకారమే బ్రహ్మ అని కొంతమంది అన్నారు. ఇంకా దాని పై మెట్టులో తైత్రీయ శృతి ఏం చెప్పిందంటే ఓమితి ఇదగం సర్వం. ఒక బ్రహ్మే కాదు, కనిపించే ప్రతి వస్తువు ఓంకారమే. ఓంకారము కంటే మరో వస్తువే లేదు. ఇదం సర్వం అంటే ఈ కనిపించే సమస్తము ఓంకారమే. ఓంకారము కంటే వేరే వస్తువే లేదు అని చెప్పింది ఉపనిషత్. అలాగే వేదానికి మొదల చివర ప్రణవ ఛందసామివా అని కాళిదాసు గారు అన్నారు. ఛందస్సులకి మొదట్లో ప్రణవం ఉన్నట్టుగా ఓంకారం ఉన్నట్టుగా ఆశీర్ మహీభృతాం ఆద్య అని రాజులలో మొట్టమొదటి వాడు అయి ఉన్నాడు ఆయన అని మన చక్రవర్తిని చెబుతూ ఆయన చెప్పాడు. ఇలాగా ప్రణవం గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఒక శబ్దము, ఓం అనే శబ్దం, అకార ఉకార మకారాత్మకం. దానికి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ముండకంలో మాండూక్యంలో రకరకాలైన విమర్శలు చేశారు. 21 రోజులు కనుక పెద్దలందరూ ఒక్కొక్క ఉపనిషత్తులు తీసుకుని ఒక్కొక్క రోజు ప్రవచనాలు చేస్తూ ఉంటారు. లో సత్యకామ జాబాలి మహర్షి అని ఉన్నాడు. సత్యకాముణ్ణి ప్రశ్నించి ఏతద్వై సత్యకామ పరంజాపరంచ బ్రహ్మ యదోంకార అని ఓ మాట ఉంది ఉపనిషత్తులో. పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండూ ఓంకారమే అని ఓ ఉపపాదన. పరబ్రహ్మ అంటే ఏంటి, అపరబ్రహ్మ అంటే ఏంటి, రెండు బ్రహ్మలు ఉన్నాయా అని అడిగారు శంకరాచార్య వారు. కిం ద్వే బ్రహ్మణి వేదితవ్యే బాఢం. నిక్కచ్చిగా రెండు బ్రహ్మలు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మ ఒకటి, సగుణ బ్రహ్మ ఒకటి. ఈ రెండు బ్రహ్మలు ఓంకారమే. ఓంకారం ఉపాసనింపదగినది. ఓంకారము బ్రహ్మకి ఆలంబనం, ఓంకారం బ్రహ్మకి ప్రతీకం. ఈ రెండు టెక్నికల్ టర్మ్స్. ఆలంబనం అంటే వేరు, ప్రతీకం అంటే వేరు. ఏతద్ ఆలంబనం ఏతత్ ప్రతీకం రెండు మాటలు ఉన్నాయి. బ్రహ్మకి ఆలంబనంగా ఓంకారం తీసుకోవాలి అంటే ఓంకారాన్ని ఆధారంగా తీసుకుని బ్రహ్మ వస్తువుని ధ్యానం చేసుకోవాలి. లేదా ఓంకారమందే బ్రహ్మ దృష్టితోటి ధ్యానం చేయాలి. మనం అందరం శాలగ్రామాన్ని విష్ణుబుద్ధితో పూజ చేస్తాం. శాలగ్రామం అంటే ఏంటి, ఓ నల్ల రాయి. ఈ రాయి విష్ణుమూర్తి అయిపోతాడా అనుకుంటే మనం పాడైపోయినట్టులే. ఆ శాలగ్రామాన్ని చూసి ఇదే మహావిష్ణువు అనుకుంటే మనం చాలా గొప్ప మాట చేస్తాం. ఇంకా శాలగ్రామం ముందు విష్ణు బుద్ధి చేయాలా, విష్ణువుని శాలగ్రామం అనుకోవాలా అంటే ఓ రాజుగారిని ఒక కానిస్టేబుల్గా పోల్చాలా, ఈ కానిస్టేబుల్ని రాజుతో పోల్చాలా. ఉత్కృష్టే నికృష్ట బుద్ధి పనికిరాదు, నికృష్టే ఉత్కృష్ట బుద్ధి చేయాలి. అంటే చిన్నవాడిని పెద్దవాడిగా భావించాలి తప్ప పెద్దవాడిని చిన్నవాడిగా భావించకూడదు. మహారాజుని తీసుకొచ్చి ఈయన మా ఇంట్లో గౌటర్లో నౌకర్లాగా ఉన్నాడండి అంటే మన తలది ఏం చేస్తాడే. కానీ ఈయన మహారాజు అండి, ఆయనకే సంపదాధిక్యే పురోహితోయం రాజా సంవృత్త. వాడికేమంటే మహారాజు వాడుతూ ఉంటాం మన అందరం. వీడు మహారాజు కాడని తెలుసు మనందరికీ. కానీ వాడు మహారాజు అంటే వాడికి ఏమీ లోటు లేదు. వాడు 10 మందికి పెట్టగలడు, వాడు తినగలడు, సుఖంగా ఆనందంగా ఉన్నాడు, రాజభోగాలు అనుభవించే స్థితిలో ఉన్నాడు. కాబట్టి వాడు రాజు లాంటి వాడు, రాజే అనే వ్యవహారంతో నడుపుతాం. అలాగే ఓంకారాన్నే బ్రహ్మగా భావించడం, ఓంకారమందు బ్రహ్మ దృష్టి చెయ్యి, ఉపాసన చెయ్యి అనేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అలాగే ఉద్గీతోపాసన అనే మాటలో ఉద్గీతంలో ఓంకారంతో ఉపాసన చెయ్యాలి అని ఉంది. ఆ దానిలో ఉండే అకార ఉకార మకారాలు, అకారము పృథివీలోకానికి, ఉకారము సోమలోకానికి, తైజస లోకానికి మకారము ప్రతీకలని ఒక్కొక్క అక్షరాన్ని భావించేటువంటి వాళ్ళు ఆయా లోక ఆధిపత్యాలు పొంది అనంతమైన ఫలితాలు పొందుతారని, త్రిమాత్రేణ ఓంకారేణ 3 మాత్రలతోటి కలిపినటువంటి ఆ ఓంకార ధ్యానం చేస్తే ఆ అనంతమైనటువంటి ఫలితం వస్తుందని కూడా మాండూక్య ఉపనిషత్తుల్లోనూ వాటిల్లోనూ చాలా విస్తారంగా వర్తింపబడ్డాయి. ఇది ఒక ఉపనిషత్తు కానీ, ఒక గీతా వాక్యం కానీ, ఒక బ్రహ్మసూత్రంలో మాట కానీ ఏది తీసుకున్నా దాంట్లో అనంతమైన విచారణం బాగా చేయడానికి తగిన అవకాశాలు ఉంటాయి. మనకి బాగా గుర్తించేటువంటి ఒక శ్లోకం, మన అందరికీ తెలిసేటువంటి శ్లోకం ఏంటి అంటే ప్రణవ శరః ప్రణవో ధను శరో హి ఆత్మ బ్రహ్మత లక్ష్యముచ్యతే అని ఒక మాట ఉంది. అంటే మనం ధనుస్సులో బాణాన్ని ఎక్కుపెట్టి లక్ష్యానికి గురి చూసి బాణాన్ని వదులుతాం. బాణాన్ని లక్ష్యం మీదకి వేసినప్పుడు ఈ బాణం లక్ష్యం దగ్గరికి వెళ్ళి దాంతో గుచ్చుకుని దానిలో తదేక రూపం పొందిపోతుంది, అలాగైపోతుంది. అలాగా ఈ జీవాత్మని పరమాత్మలో లయం చెయ్యాలి అంటే, జీవుణ్ణి పరమాత్మగా చెయ్యాలంటే, మానవుణ్ణి మాధవుడిగా చెయ్యాలి అంటే ఈ ఆత్మను బ్రహ్మ లక్ష్యంగా పెట్టుకుని వదలాలి. ఈ వదలడానికి సాధనం ఏమిటి అంటే ప్రణవం అనేటువంటిది ఒక ధనుస్సు. ధనుస్సు లేకుండా కేవలం బాణం చేతిలో పెట్టుకుని బల్యాలు విసిరినట్టుగా విసిరితే అది పనికిరాదు. సరి అయిన ధనుస్సు ఉంటే ఆ ధనుస్సులో బాణం ఎక్కుపెట్టి గురి చూసి మనం కొడితే
అది ఎక్కడికి వెళ్ళాలో మనం ఎక్కడ నిర్దేశించిన కక్షలోకి అది ప్రవేశిస్తాం. మనకి ఉపగ్రహాలు పంపిస్తున్నారన్నారు కానీ నిర్దిష్టమైన సాక్షుల్లోకి వెళ్ళిపోయినట్టుగా మన ఆత్మని అక్కడికి ప్రవేశపెట్టాలి. అంటే ఆత్మను పరమాత్మతో లీనం చేయాలి. దానికి సాధనం ఏది అని అంటే ప్రణవం. ప్రణవ ధను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమేత్త వేద్ధవ్యం తన్మయో భవేత్. అది ఉపనిషత్తు మనకి చెప్పిన మాట. అంటే ఈ ప్రణవము అనేటువంటి ఒక శరాసనం, అంటే ఒక ధనుస్సును పుచ్చుకుని దానిలో ఈ ఆత్మను దాని ద్వారా బ్రహ్మలోకి పంపిస్తే బ్రహ్మతో లయం చెంది బ్రహ్మాత్మభావాన్ని మనం పొందుతాం. అంత గొప్ప సాధనం ప్రణవం. మరి ప్రణవము లేకపోతే ఏమవుతుంది అని అంటే, అది లేకపోతే ఏ మంత్రము ఫలించదు. ఏ మంత్రం చెప్పినా ముందు ఓంకారం చెప్పాలి. ఓంకారంతో ప్రారంభం చేసే మంత్రాలన్నీ చెప్పాలి. ఓంకారంతో ఆరంభించే యజ్ఞాలు చేయాలి అనేది తైత్రీయంలో ఇందాక చదివిన మనం 10 వాక్యాల్లోనూ ఆ వాక్యాల్లో ఉండేటువంటి ఆ నిర్మాణ పద్ధతి ఏమిటో చూసారా? భారతీయమైనటువంటి సంప్రదాయం అంతా యజ్ఞమయం. యజ్ఞంలో 4 ఋత్విక్కులు, దానిలో అధ్వర్యుడు, హోత, యజమానుడు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పనులున్నాయి. అధ్వర్యుడు చేసేటువంటిది ఒకటి, ఆగ్నేయుడు చేసేటువంటిది ఒకటి, ఆశ్రావయ, అస్తు, శ్రౌషటు ఇలాంటి వాళ్ళని ఆ పారిభాషిక పదాలు అన్న అవన్నీ. ప్రతికరము అనేటువంటి ఒక మాట, ప్రయష అని ఇంకొక మాట, స్తోహ అనేది ఒక మాట, అలాగే స్తోత్రం చేయడం ఒక మాట. నేను నిన్ను దేవతని పిలుస్తాను, ఆ దేవతను నువ్వు స్తోత్రం చెయ్యి అని పురమాయిస్తాడు. పురమాయించేటప్పుడు వీడు ఓంకారం అంటాడు, వాడు స్తోత్రం చేసేటప్పుడు ఓంకారం అంటాడు, శస్త్రం చెప్పేటప్పుడు ఓంకారం అంటాడు. అది ఓం సోమితి శస్త్రాన్ని శగుంసతి ఓం సోం సా ఓం. ఇలాంటివన్నీ వైదిక మంత్రాలు. అంటే ప్రతి ఋత్విక్కు కూడా ఓంకారాన్ని తీసుకుని ఓంకారంతో వాడి కర్తవ్యాన్ని వాడు పూర్తి చేస్తే అప్పుడు ఆ యాగం పరిసమాప్తం అవుతుంది. అది తగ్మా యాగాల్లో అలా అయితే మనం ఇప్పుడు ఓంకార సత్రయాగం, ఓంకారానికే యాగం చేస్తున్నాం. మరి ఈ యాగంలో సత్రయాగం అంటే అర్థం ఏంటి అని అంటే, మామూలు యజ్ఞానికి ఒక యజమాని ఉంటాడు, ఆయన చేత డబ్బులు ఇచ్చి నియోగింపబడినటువంటి ఋత్విక్కులు యజమాన పంచమాహ అని 4 ఋత్విక్కులు మినిమం. తక్కువ అక్కడ యాగాలను బట్టి ఇంకా ఋత్విక్ సంఖ్య పెరుగుతుంది. వాళ్ళందరితోటి కలిపి ఋత్విక్కులతో యజమానుడు ఉండి ఆ యాగాన్ని నిర్వహిస్తారు. కానీ సత్రయాగం దగ్గరకు వచ్చేసరికి సర్వే యజమానాహ సర్వే ఋత్విజ, అందరూ యజమానులే, అందరూ ఋత్విక్కులే. ఇది ఎవరిది అంటే అందరిది. దీన్ని చేసేది ఎవరు అంటే అందరూ. ఎవరి కోసం అంటే అందరి కోసం. అందరము అందరి కోసము అందరూ కలిసి చేసేటువంటి యాగానికి సత్రయాగం అని పేరు. ఇది లోక కళ్యాణం కోసం చేసే యాగం. ఈ యాగం దేనికోసం చేస్తున్నామంటే ఓంకారాన్ని ప్రధానమైనటువంటి ధ్యేయమైన వస్తువుగా పెట్టుకుని ఆ ఓంకార విచారణ చేస్తున్నాం. ఆ ఒక్కటి చేస్తే ఆత్మ వేదాంత విచారంలో మనకు గొప్ప మాట ఏంటంటే, అన్ని వస్తువుల్ని సక్రమంగా తెలుసుకోవటం, విచారించడం మన వల్ల అయ్యే పని కాదు. అన్నిటినీ మనం విచారం చేయలేం, అన్నిటినీ తెలుసుకోలేం. ఏదో కొన్ని తెలుసు కొన్ని తెలియవు అంటాం. కానీ ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టు, ఏ ఒక్కటి తెలియకపోతే ఏ తెలిసినా ప్రయోజనం లేదు. అటువంటి ఆత్మ వస్తువుని తెలుసుకోండి అని. ఏన ఏకేన విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భవతి తద్ బ్రహ్మ. అది బ్రహ్మ ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ అని ప్రకృతి అధికరణంలో ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ అని బ్రహ్మసూత్రం, దాంట్లో చెప్తారు మాట. ప్రతిజ్ఞ ఏమిటి అని అంటే, ఒక వస్తువుని తెలుసుకుంటే ఇంకా ప్రపంచంలో నాకు ఈ వస్తువు తెలియదు అంటానికి ఏం లేదు, అన్నీ తెలుసు. ఇది ఒక్కటే తెలియకపోతే ప్రపంచంలో ఎన్ని తెలిసినా వాడికి ఇంకేమీ తెలియనట్టే లెక్క. అలాంటి వస్తువు బ్రహ్మ వస్తువు. అదేంటండి, ఒక వస్తువు తెలిస్తే అన్ని వస్తువులు తెలుస్తాయా అని అంటే, దానికి మోడల్గా చెప్తూ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం అంటే. మనందరం సినిమా పాటలు పద్యాలు చదువుతూనే ఉంటాం. కొండ మన్నే, కొండ వేరు మన్ను వేరు కాదు. ఒక్క మృత్తిక తెలిస్తే దాని వల్ల తయారైనటువంటి కొండలు, మూకుళ్ళు ఇలాంటివన్నీ తెలుస్తాయి. మృత్తికామయం, మృత్తికతో తయారైనటువంటి వస్తువులన్నీ మృత్తిక తెలిస్తే తెలుస్తాయి. బంగారం తెలిస్తే బంగారంతో తయారైన గాజులు, ఆభరణాలు, వంకీలు, వడ్డాణాలు అన్నీ తెలుస్తాయి, ఆ మూల వస్తువు తెలిస్తే. అలాగే ఈ సర్వ ప్రపంచానికి కారణం బ్రహ్మ వస్తువు కనుక ఆ బ్రహ్మ వస్తువు తెలిస్తే తగ్మా వస్తువులన్నీ తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయి అంటే, చాలా గొప్ప సిద్ధాంతం ఏంటి అంటే, కార్యకారణములకు అభేదం చెబుతుంది మన సిద్ధాంతం. ఎక్కడ ప్రపంచంలో ఇతర శాస్త్రాలు ఎవరు చెప్పరు, వేదాంతలో చెప్తారు. కార్యం వేరు కారణం వేరు అని అంటారు అందరూ. మట్టి వేరు కుండ వేరు, వస్త్రం వేరు దారాలు వేరు,
చెట్టు వేరు విత్తనం వేరు. ఇలాగ అందరూ భేదాన్ని చెబుతారు. కానీ కార్యకారణములకు రెండింటికి అభేదం చెబుతుంది వేదాంతం. కార్యం వేరు కారణం వేరు కాదు. బ్రహ్మము కారణం. జగత్తు బ్రహ్మలోనే తయారైన వస్తువు కనుక బ్రహ్మే. బ్రహ్మ కంటే వేరేగా లేదు. బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తోంది, జగత్తు కాదు. బ్రహ్మలోంచి జగత్తు పుట్టలేదు, బ్రహ్మ జగత్తుగా మారలేదు. బ్రహ్మను చూసి జగత్తు అని భ్రాంతిలో మనం అనుకుంటున్నాము. ఇది వివర్తవాదం అంటారు. ఇలాంటి సిద్ధాంతాలు ఈ ఓంకారమే పరబ్రహ్మతత్వము, ఓంకారం ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే. ఇంకో మాట ఉంది. అకార ఏవ సర్వావా సైషా స్పర్శోష్మభిర్యజ్యమాన బహ్వీ నానారూపా భవతి అని శబ్దమంతా కూడా ఏకపది ఓంకార రూపము అనే మాట ఉంది ఒకటి. మొట్టమొదటి శబ్దం అంటే ఏమిటి అంటే ఓంకారమే. దాన్ని విడదీస్తే దానిలోంచి 2 శబ్దాలు వచ్చాయి. ఏకపది, ద్విపది, సా చతుష్పది, అష్టాపది, నవపది, బభూషి, సహస్రాక్షర పరమే వ్యోమన్ అనే మంత్ర వ్యాఖ్యానం చేస్తూ విద్యార్థులు వారు చెప్తారు. మొట్టమొదటి ఒక పదం రూపంలో వాంగ్మయం ఉంది అంటే అది ఓంకారమే. దానిలోంచి 2 పదాలు, 4 పదాలు, 8 పదాలు, 9 పదాలు, సహస్రంగా అసంఖ్యాకంగా పదాలు తయారయ్యాయి, భాష ఉత్పన్నమైంది అనేటువంటి ప్రక్రియ చెప్పారు. అంటే ఎటు చూసినా బ్రహ్మ వస్తువుని చెప్పడానికి ఓంకారమే కారణం. బ్రహ్మ వస్తువు ఓంకారము వేరు కాదు. ఓమితి బ్రహ్మ, ఓంకారమే బ్రహ్మ. ఇది ఎలా చెప్పారండి? శబ్దార్థములకు పూర్తిగా అభేదమా? శబ్దం వేరు అర్థం వేరునా? ఇందాక మొదలుపెట్టి వదిలేశాను. హరియను 2 అక్షరములు హరియించును పాతకములు నంబుజనాభాన్ అంటే అక్షరాలు కాదండి, ఆ అక్షరాల చేత చెప్పబడిన శ్రీహరి, శ్రీ మహావిష్ణువు. ఆయన మన పాపాలన్నీ పోగొడతాడు. రాముడు మన పాపాలన్నింటినీ పోగొడతాడు. ఆయన వేరు, ఆయన పేరు వేరు కాదు అని. అలా వేరు కాకపోతే నిప్పు అనేసరికి నోరు కాలిపోవాలిగా. నిప్పు అనే శబ్దం నిప్పు చేసే పనులు చేయాలి అంటే నిప్పు ఏం చేస్తుంది? కత్తి అన్నాం అనుకోండి, కత్తి అంటే నేలకి తెగిపోవాలి. నిప్పు అనేసరికల్లా నోరు కాలిపోవాలి. అలా అవుతుందా అంటే అవదు. మరి భేదం ఉంది కదా, భేదం ఉంది. అప్పుడు అభేదం ఎలా వచ్చింది అని అంటే దానిలో భేదము అభేదము 2 ఉన్నాయి. దానిలో భేదం కల్పితం, అభేదం పారమార్థికం అని శాస్త్రీయమైనటువంటి విచారణ చేసి తాదాత్మ్య సంబంధము అని చెప్తారు. అది శబ్దానికి అర్థానికి ఉండే సంబంధం. అంచేతనే పార్వతీ పరమేశ్వరులు శబ్దార్థముల వల్లే కలిసి ఉంటారు అని వాగర్థ అవివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే అని కాళిదాసు గారు ప్రార్థన శ్లోకంలో కూడా చెప్పారు. శబ్దం వేరు అర్థం వేరు కాదు, శబ్దార్థములు కలిసిపోయి అవినాభంగా ఉంటాయి. అలాగే బ్రహ్మ వస్తువు ఓంకారము 2 కలిసి అవినాభూతంగా ఉంటాయి. ఓంకారాన్ని విదిలిపెట్టి బ్రహ్మను చూడటము సాధ్యం కాదు. బ్రహ్మ లేకుండా ఓంకారము ఏమీ చెప్పదు మనకి. బ్రహ్మ అంటే ఏమిటో ఓంకారం అన్నా అంతే. ప్రణవం చేత చెప్పబడేది ఓ బ్రహ్మతత్వమే. అలాంటి అద్భుతమైనటువంటి ప్రణవం గురించి విచారణ మనందరం చేస్తూ ఉంటే అది పరమైన బ్రహ్మ అపరమైన బ్రహ్మ కూడా ఉంది. దాన్ని ధ్యానం చేయాలా లేక ఉపాసన చేయాలా అనేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. దాంట్లో కూడా రకరకాలైనటువంటి మార్గాలు ఉపాసనలు చెప్పిన ఉన్నాయి. విద్యుత్ ఉపాసనలని చెప్పారు. దానిలో మనోమయత్వాది గుణ విశిష్టంగా బ్రహ్మ ఉపాసింపదగినది అని ఓ బ్రహ్మసూత్రాల్లో అధికరణం ఉంది. బ్రహ్మ మనోమయత్వాది గుణ విశిష్టమై మనోమయ ప్రాణశరీర భారూప సత్యకామ సత్యసంకల్ప ఇలాంటి లక్షణాలన్నీ చెప్పి ఇలాంటి గుణాలతో కూడిన బ్రహ్మను ధ్యానం చేయాలి. ఎలా చేయాలి? ఓం అనే ద్వారా, ఓంకారం ద్వారా అలాంటి బ్రహ్మను మనం ధ్యానం చేయాలి అనేటువంటి మాటలు శాస్త్రీయమైనటువంటి గ్రంథాల్లో చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓంకార సత్రయాగంలో మనం ఓంకారం గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. దానికి మూలాలు ఎక్కడున్నాయి అంటే వేదాల్లో ఉన్నాయి. వేదాలు అన్నిటికీ మొదల చివర ఉన్నది కూడా ఓంకారమే. అనోంకృతములైన వేదములు నిష్ఫలములైపోతాయి. ఓంకారం లేకుండా గాయత్రి జపం చేసిన, ఓంకారం లేకుండా శివ పంచాక్షరి చేసిన అదంతా మనకి సత్ఫలితాలు ఇవ్వవు కనుక ముందు ప్రణవంతో కలిపి చేయాలి. దానికి ఇంకొక అద్భుతమైనటువంటి స్వరూపం ప్రణవం ఎలా ఉంటుంది అని అంటే సప్తముఖ సప్తాంగ 19 ముఖ అని ఉపనిషత్తు చెప్పింది. సప్తాంగ అంటే 7 అంగాలట, 19 ముఖాలు. అంటే ఓంకారానికి 19 ముఖాలు ఏంటి, 7 అంగాలు ఏమిటి అనేది మనకి తెలియదు. సప్తాంగ 19 ముఖ అనేది ఉపనిషత్తుల్లో అర్థం ఏంటి అని అంటే భూరాది 7 లోకాలు దానికి అంగములు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు,
అంతఃకరణ చతుష్టయం కలిపితే 19. ఇవి ముఖములు. అంటే మొత్తం ఎంత వ్యాపకమైన స్వరూపం ఉందో ఓంకారానికి. ఓం అనే అక్షరం అకారం ఉకారం అకారాలే. అకారము ఋగ్వేద స్వరూపము, ఉకారం యజుర్వేద స్వరూపం, మకారం సామవేద స్వరూపం అని ఒక భావన చేశారు. దీనికి అద్భుతమైనటువంటి వర్ణనలు చేస్తూ ఆచార్య స్వాముల వారి శిష్యులు 4తోటి కలిపిన ఫోటో మనం చూస్తూ ఉంటాం. శంకరాచార్యుల వారు మధ్యలో ఉంటారు. ఓ పక్కన ఇద్దరు, ఇంకో పక్కన ఇద్దరు శిష్యులతోటి కలిపిన ఫోటో ఉంటుంది. ఆ ఆకారాన్ని చూసి విద్యారణ్యుల వారు చెప్పిన శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది మనం భావన చేస్తే. వాళ్ళు ఏమని రాశారంటే, ఈ 4 కలిపేసరికి వీళ్ళు ఎవరు అనిపించింది అని అనేసరికి పుమర్థాశ్చత్వార కిముత నిగమాహ ఋక్ప్రభృతయ ప్రభేదావా ముక్తే విమలతర సాలోక్యముఖరాః ముఖాన్యాహో ధాతుశ్చిరమితి విమృశ్య విబుధాః విదురు హస్తామలక ముఖరాన్ శిష్యాన్ హస్తామలక ముఖరాన్ శంకర గురోః అని ఒక శ్లోకం రాశాడే. అని అంటే ఆ 4 చూస్తే ఒకడు అన్నట్ట వీళ్ళు ధర్మార్థ కామ మోక్షములు అనే 4 పురుషార్థాలు ఈ 4 వ్యక్తులుగాను కూర్చున్నాయి శంకరుల దగ్గర అని ఒకడు అన్నట్టు. పుమర్థాశ్చత్వారః అదే కాదండి, 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ 4 వేదాలు ఈ 4 రూపంలోనూ అక్కడ కూర్చున్నాయి. దత్తాత్రేయ స్వామి వారి చుట్టూ 4 కుక్కలు ఉంటాయి. ఆ 4 కుక్కలు 4 వేదాల ప్రతీకాన్ని. అలాగా కిముత నిగమాహ ఋక్ప్రభృతయ అని మరొక ఆయన అన్నాడు. అది కాదండి, సాలోక్య సామీప్య సాయుధ్య సారూప్య ముఖ్యులు ఉన్నాయి కదా, ఆ 4 ముక్తులు ఈ 4 రూపాల్లోనూ మోక్షాలే ఈ 4 రూపాలుగా ఉండి స్వామివారి దగ్గర ఉన్నాయి అని ఇంకొకడు అన్నారు. ప్రభేదావా ముక్తే విమలతర సాలోక్యముఖరాహ. ఇంకొక అన్నాడు అదేం కాదండి, బ్రహ్మగారికి 4 ముఖాలు ఉంటాయి, ఆ 4 ముఖాలే ఇవి 4 అని ఇంకొకడు అన్నాడు. ఈ రకంగా చెప్పిన తర్వాత వాడు విషయం గమనించి ఇవేవీ కాదు, భగవత్పాదుల యొక్క 4 శిష్యులు పద్మపాదాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు అని 4 శిష్యులు అని నిర్ణయించుకొచ్చారు. ఆ రకంగానే అకార ఉకార మకారములు 3 చెబితే ఇవి 3 లోకముల, 3 వేదముల, 3 భూముల, భూమి, అంతరిక్షము, స్వర్లోకము ఇలాగా అని అనేక రకాల భావనలతో కల్పనలు చేసి అకారము ఋగ్వేదానికి ప్రతీక, దాంతో పృథివీలోకానికి జయం సంపాదించుకోవచ్చు. ఉకారం యజుర్వేద ప్రతీకం, దానితో యజుర్భిహి సోమలోకం అని ఒక మాట. అలాగే ఆదిత్య మండలం దగ్గర అధిపతిగా సంపాదించుకోవాలి అంటే మకారాన్ని ధ్యానం చేయాలి. ఇలాంటి ప్రభేదాలు ఉన్నాయి. అకారం బ్రహ్మరూపం, ఉకారం విష్ణు రూపం, మకారం రుద్ర రూపం అని మరొక వ్యాఖ్యానం. ఇంకొక తమాషా వ్యాఖ్యానం ఉంది. ఇప్పుడు ఆ అమ్మవారి నవరాత్రాలు మన వరకు వెళ్ళాం మనందరం. ఓం అని చెప్పి తర్వాత హ్రీం శ్రీం ఐం అంటాం మనం. దీని అర్థం ఏమిటి అని అంటే, ఓం అనేది సమష్టి శక్తి స్వరూపం, దాంట్లో ఉండేటువంటి సాత్వికమైన శక్తి హ్రీకారము, రాజసమైన శక్తి ఇంకోటి, తామసమైన శక్తి ఇంకొకటి అని విడదీశారు. లేదా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 అవాంతర శక్తులు ఆ పై బీజాక్షరాల చేత చెప్పబడ్డాయి. సమస్తమైన సమాహార శక్తి స్వరూపం ఓంకార చేత చెప్పబడింది అని ఒక వ్యాఖ్యానం ఉంది. అంటే మొత్తం శక్తి యొక్క సమగ్రమైన రూపం ఓంకారంలో ఉంది. దాంట్లో కొద్ది రూపాలను తీసుకొని ఒక్కొక్క పదం, ఒక్కొక్క బీజాక్షరం ఆ శక్తితోటి కూడినటువంటి దాన్ని మనకి చెబుతూ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రకరకాలు. లేదా సాత్వికమైన గుణ సంపద, రాజసమైన ప్రవృత్తి, తామస ప్రవృత్తి, ఇవన్నీ ఒక్కొక్క శబ్దాల్లో ఒక్కొక్క బీజాక్షరంతో ఉంటే వాటి అన్నిటి యొక్క శక్తులు అన్నీ కలిసి ఓంకారంలో ఉన్నాయి అనేటువంటి మాట వ్యాఖ్యాత చెప్తూ ఉంటారు. అంటే మనం ఏ రకంగా మనం ఆలోచిస్తే ఆ రకమైనటువంటి భావనతో అది మనకి ప్రత్యక్షంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంచేత ఓంకారాన్ని ఉపాసించేసేవాడు ఏది కోరితే అది వస్తుంది, ఏది ఇష్టపడతాడో అదల్లా లభిస్తుంది. కారణం ఏమిటంటే ఓంకారం సర్వాత్మకం కనుక దానిలో లేనిది లేదు, దానికి ఆ శక్తి లేదు అనడానికి లేదు. అన్ని శక్తులు దానిలోనే ఉన్నాయి, అన్నిటి యొక్క స్వరూపము దానిలోనే ఉంది. కాబట్టి దాన్ని ఉపాసించిన వాడికి అన్ని ఫలితాలు ఎల్లవేళలా సిద్ధిస్తాయి అనేది ఉపనిషత్తులో అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. ప్రారంభోపన్యాసం అన్నారు కనుక జనరల్ గా ఏదో ఒక కఠోపనిషత్తులో ఓ మాట, కేనోపనిషత్తులో ఓ మాట, ప్రశ్నోపనిషత్తులో ఓ మాట, ముండకంలో ఓ మాట, మాండూక్యంలో ఓ మాట, బృహదారణ్యకంలో ఓ మాట, అలా అక్కడక్కడ తీసి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఉపనిషత్తును తీసుకుని ఓంకారము కఠోపనిషత్తు అది ఒక సబ్జెక్ట్ ప్రత్యేకంగా అలా మనం మననం చేసుకుంటూ ఉంటే దానిలో ఉండేటువంటి ఇంకా విశేషాలు మనం గుర్తించడానికి తగిన అవకాశం ఉంటుంది. అలాగే తైత్రీయంలో ఓంకారం యొక్క విచారణ అంతా శిక్షావళిలో ఉండేటువంటి ఓమితి బ్రహ్మ అనే అనువాకంలో చెప్తారు.
దాని ఓంకారము చేత ఉపాసింపదగినది అనేటువంటి మాట. దానిలో ఆలంబనం ప్రతీకం అని రెండు మాటలు చెప్తాం. ఆలంబనానికి ప్రతీకానికి తేడా ఏంటి అంటే, ప్రతీకోపాసన చేసామనుకోండి ఆ ప్రాజాపత్య లోక పద ప్రాప్తం ఏదో రకరకాలైనటువంటి పరిమిత ప్రయోజనాలు. సర్వాత్మభావం కావాలి అంటే దీన్ని ఆలంబనంగా చేసుకుని ఉపాసిస్తే ప్రాజాపత్య లోక ప్రాప్తి. దీనికి ప్రతీకంగా తీసుకుని ఉపాసన చేస్తే దానివల్ల పరమార్థ ప్రాప్తి, బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. ఈ రకమైన